అన్ని రాష్ట్రాలకు బుడ్డమ్మల అందగత్తెలమ్మ. చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. వాళ్ళు కళ్ళు తెరవకముందే ముగ్గురు మిగిలారు. ముగ్గురు పెద్ద ఎరిగిన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఈ బుడ్డిది ఒక్కతే మిగిలింది. ఇప్పుడు ఏం లేదు తిడతా ఉంటారు కదా, అందుకని తీసుకొచ్చి గంట అవుతుందండి. కాస్త నిద్రపోతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గర వదలలా నేను బయట. బుడ్డిదాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పాలు పెట్టేసా, వాటర్ అయి పెట్టారండి. కాస్త పాలు పట్టా నేను. కాస్త మెడిసిన్ కూడా వేసేసి, అయ్యో మెడిసిన్ అక్కడ పెట్టేసా కదా నేను, అవి మెడిసిన్ కూడా వేసేసి జ్వరానికి, నుల్లు పురుగులది, నీరసానికి. ఆ మొఖం వస్తుంది కదా, అందుకని అన్నమ్మ పక్కనే బజ్జి ఉంది వెళ్ళిపోయి. తీసుకొచ్చి గంట అవుతుందండి. కాస్త నిద్రపోతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గర వదలలా నేను బయట. ఇక్కడే ఉంటుంది కూసేపు వచ్చేసి. అన్నమ్మ కూడా ఏమనట్లేదు, దానికి అసలు బాగాలేదని చెప్పా ఏమో మరి, లేదంటే అన్నమ్మ కూడా రానివ్వట్లేదు దగ్గరికి. అలాంటిది ఇప్పుడు రానిచ్చింది. ఒంట్లో అసలు బాగాలేదని బుడ్డమ్మకి. ఓ పిచ్చి పిల్ల, ఓమైందమ్మ నీకు? అసలు చూడలేదండి. లేచిన తర్వాత మళ్ళీ చూపుతా. ఇది బుడ్డిది మళ్ళీ తల్లిని తీసుకొని వచ్చింది. తల్లితో ఆట ఆడుతుంది. వెళ్ళమంటే వెళ్ళట్లేదు. బయటికి పంపించే లోపలనే వాళ్ళు అందరూ ఉన్నారు బయట, అందుకనే మళ్ళీ ఇక్కడే ఉంచేసి నేను బుడ్డమ్మనే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అని చూసేసి అప్పుడు పంపిస్తాను నేను. ఏం లేదు తిడతా ఉంటారు కదా, అందుకని. బుడ్డిదాన్ని బాగాలేదని చెప్పేసి మెడిసిన్ అద్దాన్ని తీసుకొచ్చా. తల్లి కూడా వచ్చేసింది. తల్లికి కూడా పెట్టేసాను నేను. బుడ్డమ్మ తెగ ఆటలాడుతున్నారండి. ప్రేమ ఎక్కువైపోతుంది. ఆ బుడ్డిది కనపడకపోతే అందుకని తల్లి అంత బాధపడుతుంది. ఎందుకంటే ముగ్గురు పిల్లలు అసలు పుట్టింది అయితే 5గురు అండి. చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. వాళ్ళు కళ్ళు తెరవకముందే ముగ్గురు మిగిలారు. ముగ్గురు పెద్ద ఎరిగిన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఈ బుడ్డిది ఒక్కతే మిగిలింది. ఈ బుడ్డిదాన్ని కూడా నేను దగ్గర 15 రోజుల నుంచి నేను ఏమైనా హాస్పిటల్ తిప్పుతున్నా కదా, 2 రోజులకు ఒకసారి టైంకి మెడిసిన్ వేస్తున్నా నేను. ఆమెకి ఏం కావాలో ఆమెకు పెడుతున్నా. ఆమె తాగకపోయినా కూడా సిరప్తోనే నేను మెడిసిన్ అవన్నీ వేసానండి. అదే మజ్జిగ రసం అవన్నీ తాపించడం అన్నీ చేశాను నేను. ఎలాగో కాస్త కోలుకుందండి, ఇబ్బంది లేదు. లేదంటే సెలైన్ బాటిల్ కూడా పెట్టాల్సి వచ్చేది. ఇంకా అలా మనం మజ్జిగ రసం తాపిస్తే కోలుకుంటుందని చెప్పారు సార్ వచ్చేసి, అందుకని అలా చేసేసి. జలుబు కూడా చేస్తే జలుబు కూడా తగ్గిపోయిందండి. ఆ పేస్ కూడా వాపు అంతా తగ్గిపోయింది చాలా వరకు. మొన్న అయితే బాగా విపరీతంగా వాసిపోయింది. ఇప్పుడు వాపు వచ్చాకలే తల్లితో ఆట ఆడుతుంది రెచ్చిపోయి. తల్లిని ముద్దులాడుతుంది అందగత్త. వాళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది. అందగత్తలమ్మ ఏం చేస్తావు. బయట బ్లాక్ అమ్మ అంతే. బయట బ్లాక్ అమ్మ, వాళ్ళ అమ్మ కూడా వైట్ అమ్మే. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా అలాగే ముద్దులాడేది. వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు, వాళ్ళు తల్లి కూతుళ్ళు. వాళ్ళని కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నన్ను చూపిస్తాను నేను. ఈ అందగత్తలను చూడండి, అందం వెలిగిపోతుందమ్మ పిచ్చమ్మలకి. ఈ బుడ్డి పిల్లల కోసం అన్నీ ఒక లైక్ చేయండి అండి. మీ తోసిన మెసేజ్ చేయండి బుడ్డమ్మోళ్ళ అందాన్ని చూసి. ఏ బుడ్డి అందగత్తలే కదా మీరు? ఎన్ని రాష్ట్రాలకు అందగత్తలే మీరు? అన్ని రాష్ట్రాలకు బుడ్డమ్మల అందగత్తలమ్మ. చిన్న తల్లి అంత అందంగా ఉందోనండి. వీళ్ళని చూసి ఎలా కొట్టాలని అనిపిస్తుందండి. ప్రేమతో దగ్గర తీస్తే వాళ్ళు ఎందుకు అరుస్తారు? ప్రేమతో ఒక్కసారి చూడండి అండి, ఇష్టం లేని వాళ్ళు మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకేనండి, బాయ్ అండి.